నేను చెప్పినట్టు చేయాలి, ఓకేనా? యాక్షన్! అరే ఆ రసాలు ఉంటాయి, చెప్పాలనా? చూడు చెప్తా, అది తెలుసు కదా నీకు. ఇవన్నీ ఉంటాయి మరి. నేను ఇంకా 6 రసాలు నేర్పుతా, ఓకేనా? పద. ఇంకా 6 రసాలు నేర్పాలి కదా నీకు, సరేనా? ఇప్పుడు రేపు సీను జస్ట్ చూద్దాం, ఓకేనా? నేను చెప్పే వరకు మీరేం కలగద్దు. అరే చెప్పినా చెప్పినా అరే నీవు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను ఇప్పటిదాకా నేనే కళ్ళ గురించి కవర్ అవుతుంది. అరే ఆగురా మేనేజర్ ఆర్టిస్ట్ బాగున్నారా? బాగుంది. ఏం పేరు? రాజశేఖర్ సార్. ఓ ఏదైనా యాక్టింగ్ వచ్చా? చెయ్యి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఒకటే గుద్దు చంపుతా. ఓకేరా, నువ్వే హీరో, ఓకేనా? సార్ ఉండరా? ఓకేరా, వీడియో హీరో. నీ పేరు? మీరా సార్? మీరా? ఏదైనా యాక్టింగ్ వచ్చా? రాదు సార్. రాకపోతే ఎందుకు వచ్చారు? సార్ నాకు యాక్టింగ్ రాదంటే మీరు నమ్మారు కదా సార్? నమ్మాను రా. అయితే సార్ యాక్టింగ్ అంటే అబ్బో నీలో కమలసన్ లాగా నట్టుకున్నారు. నీ పేరేంటమ్మా? ఏం పేరు? పేరు అడిగా, నేను పెళ్లి చూపులకు రాలేను, నేను డైరెక్టర్. చెప్పు. పేరు చెప్పమ్మా. అయ్యో నీ సిగ్గుపడు పాడగాను, అట్లా సిగ్గుపడుతుంది. పేరు చెప్పు. కవిత సార్. కవిత? అయ్యో ఇల్లు కవిత రక్కదోడు. కవిత అంట పేరు. అందుకే సార్ కవిత తీసుకొచ్చిన. మీకంటే పెద్ద యాక్టర్ అవుతా సార్ ఫ్యూచర్ లో. అరే మనం ముందే అప్పులు చేసి పెట్టాము ఆఫీస్, మళ్ళీ ఏం చేయాలరా? ఏం చేయాలి సార్, మీ ఇల్లు ఉంది కదా ఏదో మాదే చెప్తూ కొడతారా? ఏదో చెప్పింది. అవునా? అంతే. అమ్మా కవిత యాక్టింగ్ చేయి. నవరసాలు ఉంటాయి తెలుసా నీకు? రసాలంటే నిమ్మరసం, దానిమ్మ రసం, చెరుకు రసం. అది కాదు తల్లి, ఏడుపు నవ్వు. ఏయ్ బొమ్మాలి. ఇంకా 6 రసాలు ఉంటాయి, చెప్పాలనా? చూడు చెప్తా, అది తెలుసు కదా నీకు. ఇవన్నీ ఉంటాయి మరి. మళ్ళొకటి, మగధీర సినిమాలో పట్టుకొని రామ్ చరణ్ లేడు చూడు, అది రసం తెలుసా? చెప్తున్నా మొత్తం కాదు చెప్తున్నాడు. అది భయంకరం. ఇది స్టైల్, రజనీకాంత్ స్టైల్, ఇది ఒక్క స్టైల్ తెలుసా? ఇవన్నీ నేర్చుకొని రావాలమ్మా. సరే చేస్తావా యాక్టింగ్? యాక్టింగ్ అచ్చా ఏంటి అదే అదంటే యాక్టింగ్ చేస్తావా? నవ్వుతుంది ఎందుకు మరి? నవ్వు కాదమ్మా, నవ్వు కాదు, ఏడు. ఏడమ్మా, నవ్వడం కాదు, నీ జీవితం మొత్తం నవ్వుతావు. ఏడు అట్లా అట్లా ఏడు. భయంకరం చేయి ఇట్లా. అది అది బాగా. నువ్వు 3 రసాలు చేస్తున్నావు, నేను ఇంకా 6 రసాలు నేర్పుతా, ఓకేనా? పద. ఇంకా 6 రసాలు నేర్పాలి కదా నీకు, సరేనా? అరే మేనేజర్, పొద్దున వాడు వచ్చారు కదా, వాళ్ళు పిలుచురా. ఇప్పుడు వాడు వస్తాడు అని యాక్టింగ్ విరగదీస్తాడు చూడు, అని చూసి నువ్వు ఒక బిత్రి అవుతావు, బిత్రి అవుతావు తెలుసా? ఇప్పుడు వస్తాడు చూడు వాడు. ఎలా ఉన్నావు? బాగున్నావు? నమస్తే సార్. ఇగో ఈ అమ్మాయి హీరోయిన్, వీళ్ళిద్దరు హీరో, ఫస్ట్ హీరో సెకండ్ హీరో, ఓకేనా? కొద్దిగా జరు. ఫస్ట్ హీరో ఒక జరగమ్మా.
చేస్తావా? చేస్తా సార్. రేపు చేస్తావా? ఏమిటంటే మీరు మాట్లాడేది? ఇప్పుడు చేస్తా సార్. ఇప్పుడు కాదురా, రేపు సీన్ చేయాలి. రేపు చేస్తా సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది. రేపు చేయాలి. రేపు అర్థమైందా? ఇప్పుడు వీడు విలన్, నువ్వు హీరో, ఫస్ట్ హీరో, నువ్వు సెకండ్ హీరో, ఈ అమ్మాయి హీరోయిన్. ఇప్పుడు రేపు సీన్ జస్ట్ చూద్దాం, ఓకేనా? నేను చెప్పే వరకు మీరేం కలగద్దు. అరే ఓ భారతం ఆగురా, అని చెప్పకుండా యాక్షన్ చెప్పినా ఫాస్ట్గా. అరే నీవు చెప్పకుండే పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హీరోయిన్ రా, నేను ఇప్పటిదాకా నేనే కళ్ళ గురించి కవర్ అవుతుంది. మీ గురించి ఎవరికి కాదు సార్. అరే ఆగురా, నువ్వు ఆగు, నేను చెప్పేవారు కాదు. ఇది ఇయ్యాల కాదు, రేపు నేను చెప్పేటప్పుడు కావాలనుకుంటున్నావు. నువ్వు ఏం చేయొచ్చుగా ఈ రోజు అనుకున్నా సార్. అరే ఏంట్రా నా మాట. చెప్పండి సార్. ఇంత పెద్ద డైరెక్టర్ని నేను ఇప్పటిదాకా కళ్ళతో చూసి కంప్యూటర్ అవుతున్నా. నువ్వు కవర్ చూడాలి, నాటకాలు చేస్తున్నావు. అరే ఇగో 2 ఉన్నాయి, కొడతా. అరే అవులేగా, నేను చెప్పేవారు కొట్టలేదు నీకు. సరే నీ ఇష్ట ప్రకారంగా ఇప్పుడు రేపు సీన్ పెడతా, ఓకేనా? ఇగో నేను చెప్పినట్టు చేయాలి, ఓకేనా? యాక్షన్. అరే ఇదేంట్రా? అరే ఏంద్రా ఏంద్రి కర్మ, ఏంద్రా ఇది? నా పరిస్థితి ఏం చేయాలి? కొత్త డైరెక్టర్ ఉన్న పేరు నేను రోడ్డు మీద వచ్చారా? అయ్యో దేవుడా. కేసీఆర్ సచివాలయం కట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు నేను అప్పులు చేసి సినిమా ఆఫీస్ తీసి ఈయనకీలపోయింది కదరా. నా కొంప ముంచినావు కదరా. మీరు హీరోలను నమ్ముకుంటే సర్వనాశనమైన నేను.